గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ ముందు ఒక మంచి వీడియోతో వచ్చేసా. వీడియో కాంటెక్స్ట్ ఏంటంటే మన టాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్ల యొక్క రాడ్ మూవీస్ గురించి చెప్పడం కోసం. వాళ్ళు ఎంత పెద్ద స్టార్లు అయినా కానీ వాళ్ళ కెరీర్ లో ఒకటో రెండో వరస్ట్ మూవీస్ తీసేసే ఉంటారు. ఆల్వేస్ ఫెయిల్యూర్ కూడా సక్సెస్ కి తోడ్పడుతుంది కాబట్టి మళ్ళీ అలాంటి మూవీస్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఆ మూవీస్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పుడు. అప్పట్లో ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. మన ఫస్ట్ మూవీ వచ్చేసి మహేష్ బాబు అండ్ శ్రీకాంత్ అడ్డాల గారి కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం. ఒక చిన్న మాట చెప్పాలంటే ఈ మూవీకి నేను ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానంటే ఆ, నా నేను అప్పుడు ఒక 10th క్లాస్ ఆ టైంలో ఉన్నాను. ఫస్ట్ డే మూవీకి వెళ్ళాను అనమాట. వెళ్ళగానే థియేటర్ అంతా ఖాళీగా ఉంది. ఏంటా అని చూసాను. లైక్ నేను ఈవినింగ్ షోకి వెళ్ళాను అనమాట. పర్లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా అని చెప్పేసి పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళాక ఎందుకు థియేటర్ ఖాళీ ఉందో అర్థమైంది. అస్సలు ఏమనుకోని మూవీ తీశారు కానీ ఆ స్క్రీన్ ప్లే ఒక ఫినిషింగ్ అంటూ లేదు, ఒక స్టార్టింగ్ అంటూ లేదు మూవీకి. అలా ఏది పడితే అది, ఏ సీన్ వస్తే ఆ సీన్ తీసేయడం. ఒక మంచి మ్యూజిక్ ఉంది, ఆర్టిస్టులు కూడా చాలా పెద్ద అవ్వాలని తీసుకున్నారు. కానీ ఈ సినిమాకి మహేష్ బాబు గారు ఎలా ఓకే చెప్పారో తెలియదు నాకైతే. నేను పేరెంట్స్ ని తీసుకెళ్తే ఇలాంటి మూవీకి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి నన్ను రిటర్న్ లో తిట్టారు. అప్పుడు మనం కాదు కదా ఎండింగ్, పేరెంట్స్ కదా దూల తీర్చేశారు మనకి. మళ్ళీసారి మూవీస్ అంటే ఆలోచించడం జరిగింది. 4-5 సార్లు రివ్యూ చూశాక పేరెంట్స్ కూడా చూపెట్టి అప్పటి నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఇప్పటికీ భయం అయింది నాకు. అసలే కంటెంట్ లేకుండా మూవీ తీస్తే ఎలా ఉంటుందో అనేది చూపెట్టడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవం అని చెప్పాలి. సెకండ్ మూవీ వచ్చేసి అల్లు అర్జున్ గారి వరుడు మూవీ కోసం మనం టీవీలో వెయిట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు మనం మూవీస్ థియేటర్స్కి వెళ్ళే వాళ్ళం కాకపోయేది. వాళ్ళంటే అప్పుడు మనం చిన్నప్పుడు ఓన్లీ పండగలకు వేసేవాళ్ళు కదా మూవీస్ని. పండగ రోజు మనం పని తీర కూర్చొని మూవీ చూసేవాళ్ళం ఫ్యామిలీని వేసుకొని. ఆ మూవీ చూస్తున్నంతసేపు పేరెంట్స్కి వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లిల సందడి కాబట్టి. అంటే మనకి అల్లు అర్జున్ గారు వేరేలాగా తెలుసు కదా. అప్పట్లో కొంచెం రాక్ స్టార్ వైబ్స్లో, కొంచెం లవర్ బాయ్ వైబ్స్లో ఈ మూవీ కాంటెక్స్ట్ ఉంటుంది సామి. మెంటల్ వచ్చేస్తుంది ఎదురు చూస్తూ కూర్చోవాలి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు 5 రోజుల పెళ్ళి ఏంది, దాని లొల్లేంది, ఆర్య గారిని విలన్గా పెట్టేసి ఏదో పవర్ఫుల్ రోల్ ఇచ్చేసినట్టు చేశారు. కానీ ఆయనకి బ్యాడ్, అల్లు అర్జున్ గారికి బ్యాడ్. ఆ హీరోయిన్ అయితే పేరు ఇప్పటికి తెలియదు మనకి. మన గుణశేఖర్ గారు ఏం కంటెంట్ అనుకొని తీశారో తెలియదు కానీ పెద్ద గుణం దింపారు మనకి. మన మూడో మూవీ వచ్చేసి రామ్ చరణ్ గారిది. యాక్చువల్ గా ఆయన కెరీర్ లో 2 వరస్ట్ మూవీలు ఉన్నాయి. అది ఒక తుఫాన్, ఇంకోటి వినయ విజయరామ. తుఫాన్ అయితే అది అమితాబ్ బచ్చన్ గారి జంజీర్ రీమేక్ కాబట్టి అప్పట్లో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇద్దామనే ఉత్సాహంతో మేబీ ఓకే అనేసి ఉంటారు మూవీకి. కానీ మూవీ ఓపెన్ చేస్తే చాలు మనకు ఎప్పుడు క్లోజ్ చేయాలా అన్న విధానంగా ఉంటుంది ఆ మూవీ. ప్రియాంక చోప్రా గారు అయితే మన హీరో గారికి హీరోయిన్ లాగా కాకుండా ఆయన కన్నా ఒక సీనియర్ రోల్లో ఉన్నట్టు పక్కన కనిపిస్తుంది. శ్రీహరి గారికి బ్యాడ్, అంటే మంచి ఎండింగ్ తో ఉన్న మూవీ లాగా అయితే అనిపించలేదు నాకు. అంత పెద్ద స్టార్స్ ని ఒక మూవీతో పడగొట్టేసినట్టు అనిపించింది ఆ మూవీ. ఆ తర్వాత వచ్చిన వినయ విజయరామ గురించి మనకు తెలుసు కదా. మన బోయపాటి శ్రీని గారు ఫిజిక్స్ ని లాజిక్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చి మూవీ షూటింగ్ చేస్తారు. ఇప్పటికీ మేము అప్పుడప్పుడు కామెడీగా డిస్కస్ చేసుకుంటుంటాం. మనది ఇప్పుడు ఎయిర్పోర్ట్ సీన్ ఉంటుంది కదా, డైరెక్ట్ గ్లాస్ నుంచి దునికి ట్రైన్ పైన పడతారు బీహార్ వెళ్ళడానికి. దట్ వాస్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఎలాగో మన బోయపాటి శ్రీని గారికి అవన్నీ ఉండవు కాబట్టి ఎమోషన్ ని వాడుకొని మూవీ తీద్దామనే ప్లాన్ లో ఉంటాడు. బట్ అది రామ్ చరణ్ గారికి ఎక్కువ సెట్ అవ్వలేదని నా ఒపీనియన్. నో ఒపీనియన్ అని కాదు, అందరి ఒపీనియన్. అది ఓన్లీ మన యాక్షన్ ఆడియన్స్ కి, ఎవరికైతే లాజిక్ లో మ్యాజిక్ లో అవసరం లేదో, ఇద్దరిని లేపేసి హీరో వాళ్ళని ఏడిపించేసి తర్వాత హీరో వెళ్ళి రివెంజ్ తీసుకొని ఇలాంటి కాంటెక్స్ట్ ఉన్న ఆడియన్స్ కి తప్ప మూవీని మంచిగా ఎంజాయ్ చేద్దాం అనే వాళ్ళకైతే అస్సలు బాగోదు. మన నాలుగో మూవీకి వచ్చేస్తే మన ఓం రావుత్ గారి ఘనకార్యం ఆదిపురుష్. ఎంత బాగా తీశారంటే మనం ఎవరినన్నా మోటివేట్ చేసి, లైక్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రారు కదా, ఇంట్లో వాళ్ళని కూడా మమ్మీ రామాయణం లాంటి మూవీ మమ్మీ అని తీసుకెళ్ళినా కానీ వచ్చాక చెప్పు తీసుకొని కొట్టేలాంటి మూవీ అదనమాట. అంటే మీ అందరు ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్లేదు కానీ ఉన్నది చెప్తున్నాను. ఆయన ఓం రావుత్ గారు అసలు జనరల్ గా తీస్తే అయిపోయేదానికి విఎఫ్ఎక్స్ పెట్టి, అసలు రామాయణంలో ఒక రావణుడి పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా తెలియకుండా ఏదో బొమ్మలాటలాగా మూవీ తీసేశాడు. ఆడియన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ అవ్వకుండా 600 కోట్లు పెట్టి తీసాడు మూవీ. అందరూ ఆ మాత్రం కలెక్షన్స్ ఎందుకు వచ్చాయంటే అసలు మూవీ 600 కోట్లు పెట్టి ఇంత రామాయణం కాన్సెప్ట్ లో ఇంత బాగా తీసారా అని చూడడానికి వెళ్ళిన వాళ్ళ ఫస్ట్ టైం టికెట్ రేట్లు అనమాట అవన్నీ. అలానే ప్రభాస్ గారి
అసలు దాని చుట్టుపక్కల కూడా వెళ్ళొద్దు, దాని గురించి ఆలోచించద్దు అనమాట. అంత రాడుగా ఉంటుంది. లాస్ట్ మూవీ మన ఎన్టీఆర్ గారి శక్తి. ఇది మన మెహర్ రమేష్ అన్న గారి పెద్ద గుణపం అన్నమాట. అప్పట్లోనే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో, అంటే అప్పట్లో మన మగధీర రిలీజ్ అయింది, అలాంటి కాంటెక్స్ట్ లోనే ఒక మూవీ వస్తుందని అనుకొని ఊహించిన వాళ్ళందరికీ మన మెహర్ అన్న మరోసారి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ నా దగ్గర నుంచి పెట్టుకోవద్దు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ లాంటి మూవీ రిలీజ్ చేశాడు అన్నమాట. ఎంత రాడ్గా ఉంటుందంటే మూవీ, ప్రతి సీన్ ఒక పెద్ద గుణపం. మన ఇప్పుడు యాడ్ ఉంటుంది కదా, రాధా టీఎంటీ 550 mm స్టీల్ రాడ్ అనేలాగా. యాక్షన్ సీన్స్ బాగుంటాయి, స్టోరీ లైన్ ఓకే, బట్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి అయితే అస్సలు బాగోదు. కానీ ఎన్టీఆర్ గారు అప్పట్లో ఎలా ఓకే చెప్పారో తెలీదు. ఎన్టీఆర్ గారి కెరీర్లో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ లైక్ రామయ్య వస్తావయ్య, ఇంకోటి రభస లాంటి మూవీస్ కూడా ఉన్నాయి. బట్ అందుట్లో పోలిస్తే శక్తి ఒక లాజిక్ లేని మ్యాజిక్ చేద్దాం అనుకున్నారు, అసలు లాజికే లేదు, మ్యాజిక్ కూడా జరగలేదు, అసలు పెద్ద రాడ్ దిగిపోయింది ఆడియో. సాంగ్స్ బాగుంటాయి. ఎన్టీఆర్ గారు యాక్టింగ్కి ఎలా ప్రాణం ఇస్తారో తెలుసు. ఆయన యాక్టింగ్కి ఈయన స్టోరీ లైన్కి అసలు మ్యాచ్ అవ్వలేదని చెప్పాలి. మా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.